మీరు ఎక్కడికి పోయే పని లేదు. మీ ఫోన్ ఒకటి ఉంటే ఆ ఫోన్లోనే అన్ని సేవలు అంతాయి. మీరు కంప్లైంట్ చేయాలనుకున్నా అక్కడెక్కడ కంప్లైంట్ చేయండి, అది నేరుగా చూస్తా. మీకు అన్యాయం జరిగితే కూడా మీరు చెప్తే అది అన్యాయం అయితే దాన్ని సరిచేసే బాధ్యత ఈ ప్రభుత్వం తరఫున నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. వాట్సాప్ గవర్నెన్స్ తెలుసా మీకు అందరికీ? వాడుతున్నారా? ఎంతమంది వాడుతున్నారు? చేలిపైకెత్తండి, దించండి. తెలియదని వాళ్ళు చేలిపైకెత్తండి. ఏమయ్యా పెద్దాపురం మున్సిపాలిటీ కమిషనర్ రావయ్యా, నేను స్వర్ణాంధ్రప్రదేశ్ మాట్లాడితే నువ్వు వాట్సాప్ గవర్నెన్స్ తెలియదంటే నువ్వెక్కడ పనిచేస్తున్నావయ్యా? వాట్సాప్ గవర్నెన్స్ తెలియదు వాళ్ళకు, ఇంకా చాలామందికి. నువ్వు హ్యాండ్ హోల్డింగ్ చేసి నేర్పించాలి. డాక్రా సంఘాల్ని, మీ ఏదైతే మనకు ఆర్గనైజేషన్ ఉంది, సచివాలయం ఉంది, వాళ్ళందరినీ ర్యాలీలు పెట్టమన్నాం. ఇంకా కలెక్టర్ గారు ఇంకా కాల నెక్స్ట్ టైం మీరు కానీ సరిగా చేయకపోతే మాత్రం నేను మిమ్మల్ని వదిలిపెట్టను. గుర్తుపెట్టుకోండి, అందరికీ తెలియాలి, పదే పదే చెప్పాలి. నేను ఎక్కడికి పోయే పని లేకుండా దర్జాగా ఏ పని కావాలన్నా మీ ఫోన్ ద్వారా చేసుకోమని కోరుతున్నా. మీరు నేర్చుకోవడం లేదు ఇంకా కూడా. అందుకే మీలో తప్పు కాదు, మా అడ్మినిస్ట్రేషన్ కూడా తప్పు ఉంది. ఇది నేర్పించడానికి సచివాలయాలున్నాయి, 15,000 సచివాలయాలున్నాయి. మీ ఇండ్లకు వస్తాం, మీకు నేర్పిస్తాం. మీరందరూ కూడా ఒక ఫోన్ ద్వారా అన్ని పనులు చేసుకునే పరిస్థితి వస్తుంది. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలని కోరుకుంటూ, ఇప్పుడు ఇక్కడికి వచ్చినటువంటి మార్గదర్శులు ఒకసారి పైకి రమ్మని వారికి అందరికీ సన్మానం చేస్తున్నాం. వాళ్ళందరినీ పైకి రమ్మని చెప్పి కోరుతున్నాం. ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది